దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం దేవుణ్ణి స్తుతిస్తే మన చుట్టూ కమ్ముకొని కాచుకొని ఉన్నటువంటి చీకటి శక్తులు, దురాత్మ శక్తులు, దయ్యపు శక్తులు అన్నీ 100 కిలోమీటర్ల దూరం పారిపోవాలన్నమాట. ఆ విధంగా చెప్పాలి, నీరసంగా చెప్పకూడదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దయ్యాలు పారిపోతే మనం ప్రశాంతంగా దేవుని మాటలు చెప్పుకోవచ్చు అన్నమాట. దేవుని పిల్లలు ఎక్కడుంటే, 2-3 ఎక్కడ కూడి ఉంటే అక్కడ దేవుడు వారి మధ్యలో నివాసం చేస్తాడు, ఉంటాడనమాట. పరలోక రాజ్యంలో దేవదూతల మధ్యలో మరి ప్రతి గానముల చేత స్తుతింపబడుచున్న మహాపరిశుద్ధుడైన దేవుడు అంతటి బంగారు లోకాన్ని, మహిమ లోకాన్ని విడిచిపెట్టి మట్టి లోకంలో ఉన్నటువంటి మనలాంటి చిన్న చిన్న వాళ్ళ మధ్యలోకి రావటం అంటే చాలా గొప్ప సంగతి కదా. ప్రధానమంత్రి గారు మన ఇంటికి వస్తారా? మన ఇంటికి, మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చారా? మోడీ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, జగన్ గారు కానీ ఎవరైనా వచ్చారండి? ఒకవేళ వస్తే ఎంత ధన్యత అనుకుంటాం కదా, ఎంత గొప్ప అనుకుంటాం కదా. ఏ ఊరికి రాకుండా మన ఇంటికి ప్రధానమంత్రి గారు వచ్చారంటే ఎంతో గొప్పగా ఫీల్ అవుతాం, 10 మందితో చెప్పుకుంటాం. ఆ రోజంతా హడావిడి ఉంటుంది. మరి ఈ విశ్వాన్ని కలుగు చేసిన దేవుడు, తల్లి గర్భంలో ప్రతి మనిషిని నిర్మిస్తున్న దేవుడు అంత బంగారు లోకాన్ని, మహిమ కలిగిన లోకాన్ని, దేవదూతల మధ్యలో ఉన్నటువంటి ఆ లోకాన్ని విడిచిపెట్టి మన మధ్యలోనికి రావటం నిజంగా చాలా గొప్ప సంగతి. అంతకంటే ఎక్కువగా మనం ఆనందించాలన్నమాట. అయితే దేవుడు మన మధ్యలో ఉంటున్నప్పుడు ఈ దయ్యపు సమూహం కూడా, చీకటి శక్తులు కూడా కాచుకొని కూర్చుంటాయి అన్నమాట. ఎక్కడైతే దేవుని మాటలు వినిపిస్తాయో అవి విశ్వాసుల హృదయాల్లోకి వెళ్తే వారి బ్రతుకులు మారిపోతాయి కాబట్టి, జనాలందరూ బాగుపడిపోతారు కాబట్టి, అది వానికి నచ్చదు కాబట్టి చెప్పబడుతున్న మాటలన్నీ హృదయాల్లోకి, చెవుల్లోకి పోకుండా అవి ఎత్తుకొని వెళ్ళిపోవటం కోసం ఒక పెద్ద సమూహం కాచుకొని చుట్టూ కూర్చుని ఉంటది అనమాట. అవి దురాత్మలు కాబట్టి మనకు కంటికి కనిపించవు కాబట్టి మనం చాలా మంది లేరు అనుకుంటారు. కానీ ఇక్కడ నాకు తెలిసి 2000 దయ్యాలు మన చుట్టూ కాచుకొని చూస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఒక్క విత్తనం కూడా అది ఎత్తుకొని పోవటానికి వీల్లేదు. మనం చాలా జాగ్రత్తగా దేవుని మాటలను విందాం అన్నమాట. ముందుగా మరి ఇక్కడ మంచి సేవను మీ మధ్యలో జరిగిస్తున్నటువంటి మరి పాస్టర్ విప్రపాల్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు ఇక్కడ ఉన్న పెద్దలకి, చిన్నలకి అందరికి కూడా పేరు పేరున మరి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ మధ్యలో ఈ సాయంకాల సమయంలో కొద్ది సమయాన్ని గడపడం నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను అన్నమాట. ఏది ఏమైనా దేవుని వాక్యం చాలా తక్కువ సమయం, అర్ధగంట లోపు మాత్రమే మనం ధ్యానం చేద్దాం. తక్కువ టైమే కాబట్టి చాలా ఎక్కువగా ఏకాగ్రతతో మనం వినాలి. వింటారా మరి దేవుని మాటల్ని? మరి లాస్ట్లో అడిగితే చెప్తారా? మీరు చెప్తారని నాకు తెలుసు, ఎందుకంటే మీరు చాలా జ్ఞానవంతులు. మీకెట్ట తెలుసు అండి మీరు అనుకోవచ్చు, కానీ సైకాలజీ ప్రకారం చూస్తే తెలిసిపోద్ది. తెలివిగలోళ్ళు, తెలివి తక్కువళ్ళు, టెక్కలోళ్ళు ఎవరనేది కొంచెం ఆ ముఖాల్లో, ఆ భావాల్లో, ఆ మాటల్లో తెలిసిపోద్ది అన్నమాట. నేనైతే మీరందరూ చాలా మంచి జ్ఞానం కలిగిన వ్యక్తులని నేను నమ్ముతున్నాను అన్నమాట. అయితే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు, జాగ్రత్తగా వినాలి, మొదలుపెట్టేశాను నేను. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా సృష్టించాడు. ఈ భూమి మీద దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడు? పరిశుద్ధునిగా, నిర్దోషినిగా, యథార్థవంతునిగా సృష్టించాడు. అయితే ఈ సృష్టింపబడిన మానవుడు కొద్ది కాలానికి ఏం చేశాడంటే పాపం చేశాడు. పాపం చేయటం వల్ల పాపిగా మారిపోయాడు. తన కుటుంబం పాపిగా మారిపోయింది. వారి నుంచి పుట్టినటువంటి సంతానం అంతా కూడా పాపులుగా మారిపోయారు. వాళ్ళ నుంచి వచ్చిన ఈ ప్రపంచ ప్రజలందరిలో ఆ పాపం అనేది ప్రవేశించింది. ఇప్పుడు మానవులందరూ పాపులుగా బ్రతుకుతూ ఉన్నారు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఇప్పుడు మనుషులు పాపులుగా మారిపోవటానికి కారణం మనిషేనా, దేవుడా? మనిషే. దేవుడు మనిషిని పాపిగా చేశాడా? చేయలా. మనిషి పరిశుద్ధుడుగా, నిర్దోషిగా, యథార్థవంతుడుగా దేవుడు చేస్తే మనుష్యులు పాపం చేసి పాపులుగా మారిపోయారు. మనుషులు పాపులుగా మారిపోయారు కాబట్టి సమాజం మొత్తం మీరు గమనించండి,
అన్యాయము, అక్రమము. ఏమండి, చిన్నపిల్లల్ని పాడు చేసేస్తున్నారు, తల్లిదండ్రులను చంపేస్తున్నారు, డబ్బుల కోసం, ఆస్తి కోసం సొంత అన్నదమ్ముల్ని చంపేస్తున్నారు. ఏమండి, తాగుడుకు బానిసై ఆ మత్తులో మునిగిపోయి మంచి చెడు కానరాక సొంత తల్లినే పాడు చేసిన వాళ్ళు ఉన్నారు, సొంత బిడ్డలనే పాడు చేస్తున్న వారు ఉన్నారు. ఎంత ఘోరంగా జరిగిపోయిందో చూడండి. మనుషుల మధ్యలో, మరి మా అన్నదమ్ముల మధ్యలో, కుటుంబీకుల మధ్యలో, రక్త సంబంధుల మధ్యలో సమాధానం లేదు. మరి జిల్లాల మధ్యలో, మండలాల మధ్యలో, దేశాల మధ్యలో, రాష్ట్రాల మధ్యలో యుద్ధాలు, యుద్ధ వాతావరణం, ఒకరంటే మరొకరికి పడదు. మనుషుల మధ్యలో స్వార్థం పెరిగిపోయింది. నేను నా పిల్లలు బాగుంటే చాలు, పక్కనుడు ఏమైపోతే నాకేంటి అనే పరిస్థితి వచ్చింది. ఘోరాన్ని నేరాల సంఖ్య అంతా పెరిగిపోయింది. పోలీస్ స్టేషన్లు అన్ని నిండిపోయినాయి, జైలన్నీ నిండిపోయినాయి అన్నమాట. వాళ్ళు దొరికిన దొంగలు, మరి దొరకని దొంగలు ఇంక చాలా మంది అంటారు. వీళ్ళు దొరకలేదు కాబట్టి దొంగలు. బయట ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు, జైల్లో ఉన్న వాళ్ళందరూ దొంగలని కాదు. బయట కూడా దొంగలు ఉంటారు, కానీ దొరకలేదు, వాళ్ళు దొరికారు. ఇప్పుడు ఒకళ్ళు నేను కూడా దొంగనై ఉండొచ్చు, తెలియదు కదా నీకు. మనుషులలో బయట జీవిస్తున్న వాళ్ళు కూడా దొంగలు ఉంటారంటారా? కాకపోతే దొరకలేదు. మంచి వాళ్ళు చాలా తక్కువ, ఒక 5% ఉంటారేమో. 100 మందిలో ఒక 5 ఉంటారేమో. అందుకు 5 ఎవరైనా ఉండొచ్చు. అంటే ప్రపంచం అంతా ఇలా భయంకరంగా పాపులుగా మారిపోయింది కాబట్టి, దేవుడు చెప్పిన మాట వినలేదు కాబట్టి, మనిషి పాపి అయిపోయాడు కాబట్టి, ఆ పాపం ద్వారాగా మనుషులందరూ అగ్నిగుండానికి చనిపోతే వెళ్ళిపోయే భయంకరమైనటువంటి అగ్నిగుండం. మానవ జాతి మొత్తం అగ్నిగుండానికి వెళ్ళిపోతా ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు వద్దన్న పని చేసి మానవుడు మంచిగా పరిశుద్ధునిగా దేవుడు చేస్తే, మనిషి ఏమో తప్పు చేసి పాపం చేసి అయిపోయి పాపములుగా నాడు, లోకం అంతా పాపులుగా మారిపోయారు. అందరు కట్టగట్టుకొని చనిపోయిన వెంటనే భయంకరమైన అగ్నిగుండంలోనికి ప్రతి ఆత్మ జారిపోతా ఉంది. ఇప్పుడు వీళ్ళని చూసిన దేవుడు, ఏ దేవునికైనా ఎలా ఉంటుంది చెప్పండి? ఆనందంగా ఉంటుందా? బాధగా ఉంటుందా? మీ పిల్లల్లో 10 మంది పిల్లలు అనుకోండి, ఒకడు దొంగ అయ్యాడు, ఒకడు వ్యభిచారి అయ్యాడు, ఒకడు తాగుబోతుడు అయ్యాడు, ఒకడు తిరుగుబోతుడు అయ్యాడు, ఒకడు హంతకుడు అయ్యాడు. ఇట్లా ఒక్కొక్కడు ఒక్కో రకంగా మారిపోయారు అనుకో. వాళ్ళని చూస్తున్న ఏ తండ్రికైనా సంతోషంగా, హ్యాపీగా ఉంటుందా? బాధగా ఉంటుంది చెప్పండి. మరి దేవుడు మనిషిని ఎంతో సంతోషంగా, హ్యాపీగా, ఎంతో ఆనందంతో, ఎన్నో ఆశలు పెట్టుకొని మనిషిని సృష్టిస్తే, మనుషులందరూ చూడు ఎట్లా మారిపోయిందో సమాజాన్ని, చుట్టూ ఉన్న సమాజాన్ని చూడు, ఘోరాలు, నేరాలు ఎలా జరిగితే. మరి వీళ్ళని చూస్తున్న దేవునికి ఎంత బాధ ఉంటుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, మానవ జాతిని చూసి వీళ్ళకి ఇంకేం చేయాలి, వీళ్ళని ఎట్లా కాపాడాలని ప్లాన్ చేసి తన కన్న కొడుకునే, యేసు ప్రభు వారిని ఈ లోకానికి మన కోసం బలి ఇవ్వటానికి పంపించాడనమాట. ఎంత గొప్ప దేవుడు తెలుసు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమని తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుని, ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలో మన కోసం బలిగా పంపించాడు. యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? నశించిపోతున్న మానవ జాతిని, పాపులుగా బ్రతుకుతున్న వారందరినీ పరిశుద్ధులుగా మార్చి, మరలా నీతిమంతులుగా మార్చి. ఎలా మారుస్తారు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా? అంటే తన రక్తమును చిందించి, ఆ రక్తములో వారి జీవితాలను కడుక్కుంటే, వారి జీవితాలను ఉతుక్కుంటే, ఆ రక్తంలో వాళ్ళ మీద ప్రోక్షించడం ద్వారా వారి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చబడి, మార్చబడి మరలా దేవుని చెంతకు రావాలని, ఒకప్పుడు పరిశుద్ధత, ఒకప్పుడు యథార్థత మరలా పొందుకోవటం కోసం, మానవ జాతిని రక్షించడం కోసం దేవుడు యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. అందుకే మన కోసం ఆయన బలి అయిపోయి తిరిగి లేచాడనమాట. ఇప్పుడు మనమందరం ఆ సువార్త నమ్ముతున్నాం. యేసు రక్తమునందే నీకు పాప క్షమాపణ ఉంది. నువ్వు ఏం చేసినా నీ పాపం పోదు. నువ్వు పరలోక రాజ్యానికి రావాలంటే, స్వర్గానికి రావాలంటే దేవునితో నువ్వు సమాధాన పడాలి. యేసు రక్తమునందు నువ్వు విశ్వాసం ఉంచాలి. నీ జీవితాన్ని యేసు రక్తంలో కడుక్కుంటే మరలా నువ్వు పరిశుద్ధులుగా మారిపోతావు. ఇప్పుడు దేవుడు మానవ జాతి మొత్తాన్ని పిలుస్తున్నాడు తన వైపు. అలా పిలిచేదే ఈ సువార్త. ఈ సువార్త ద్వారా ప్రతి వ్యక్తిని దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు పాపిగా ఉండి అలాగే బ్రతికి చచ్చిపోతే నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతావు. కాబట్టి నీ పాప బ్రతుకును కడుక్కో, నీ పాప జీవితాన్ని మార్చుకో, నువ్వు పరిశుద్ధునిగా మారు అని దేవుడు ఈ సువార్త ద్వారా ప్రతి వ్యక్తిని పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు లోబడ్డ మనం అందరం ఆయన దగ్గరకు వచ్చాం. ఇంకా రాని వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు. ఏ ఒక్కరు నశించిపోకూడదు అనేది దేవుని ఆశ.
మన ఆశ కూడా అదే. ఆయన సేవకులంగా మన ఆశ కూడా ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళకూడదు. అందరూ బాగుండాలి, అందరు పిల్లలు బాగుండాలి, అందరు కుటుంబాలు బాగుండాలి. వాళ్ళు ఎవరు అగ్నిగుండానికి వెళ్ళకూడదు, అందరూ స్వర్గానికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి, వాళ్ళ బ్రతుకులు మారాలనేది మన ఆశ. అందుకే మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయంలో చక్కని మాట ఉంది, మనం చూద్దాం. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 14-15 వచనాలు చూస్తే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్తున్నాడు దేవుడు. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? పరిశుద్ధులుగా మార్చడానికి. చెప్పండి, ఈ మాట ఎందుకు పిలుస్తున్నాడు? పరిశుద్ధులుగా మార్చటానికి, పరిశుద్ధులుగా మార్చటానికి, నిర్దోషులుగా మార్చటానికి, మరలా యథార్థవంతులుగా మిమ్మల్ని మార్చటానికే దేవుడు ప్రతి మానవ జాతిని, ప్రతి మనిషిని పిలుస్తూ ఉన్నాడు. దానికి నీ ఆస్తి ఇవ్వాల్సిన అక్కర్లేదు, నీ పొలాలు ఇవ్వాల్సిన అక్కర్లేదు, నీది ఏది అవసరం లేదు దేవునికి. నీ జీవితం ఇస్తే చాలు, నీ బ్రతుకుని ఇస్తే చాలు. ఆయన దాన్ని రిపేర్ చేసి, దాన్ని బాగు చేసి, తన రక్తమును నీ మీద ప్రోక్షించి నిన్ను పరిశుద్ధులుగా చేసి నువ్వు వెళ్ళిపోయే భయంకరమైన అగ్నిగుండం నుంచి నిన్ను తప్పించి కాపాడి రక్షించడానికే దేవుడు ఇదిగో ఈ సువార్త ఈ రకంగా ప్రకటింపజేస్తున్నాడు అన్నమాట. పరిశుద్ధులుగా ఉండుటకే మనం పిలుస్తున్నాడు దేవుడు. అయితే మానవ జాతి మొత్తం ఇలా భయంకరంగా పాపులుగా మారిపోవటానికి కారణం ఎవరు అని మనం ఆలోచిస్తే, ఒక అదృశ్య శక్తి, ఒక అదృశ్య దుష్టుని సమూహం ఈ లోకంలో పనిచేస్తుంది. అదే దయ్యం, సాతాన్, అపవాది. దేవుడు ప్రతి మనిషిని ఎందుకు పిలుస్తున్నాడు? పరిశుద్ధునిగా మార్చడానికి. అయితే వాడు కూడా, వాడి నెట్వర్క్ చాలా పెద్దది. వాడు కూడా తన పని తాను చేసుకుంటున్నాడు. వాడి పని ఏంటంటే, వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదామా, ఎవరిని పాడు చేద్దామా, ఎవరి జీవితాలు నాశనం చేద్దామా, ఎవరి ఇంట్లో చిచ్చు పెడదామా, ఎవరి బ్రతుకును బుగ్గిపాలు చేద్దామా, ఎవరిని నాశనం చేద్దామా అని వాడు వెదుగుతూ ప్రతి ఇంటికి, ప్రతి గొంతుకి, ప్రతి పట్టణానికి తిరుగుతా ఉన్నాడు. గర్జించు సింహం, ఆకలితో ఉన్న సింహం, జంతువులు కనబడితే, జింక కనబడితే ఎలాగ మింగేయాలని చూస్తుందో, ఈ దయ్యం, ఈ అపవాది, సాతాను దుష్టుడు కూడా, దురాత్మల సమూహం కూడా ప్రతి వ్యక్తి కోసం వెతుకులాడుతూనే ఉందన్నమాట. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే పరిశుద్ధులుగా మార్చడం కోసం దేవుడు ప్రయత్నం చేస్తుంటే, వాడిని నాశనం చేయటం కోసం దురాత్మ పనిచేస్తాం. ఎందుకంటే దురాత్మకు ఆల్రెడీ తీర్పు ప్రకటించబడింది. వాడికి కోర్టులో, విశ్వ న్యాయస్థానంలో, పరలోకపు న్యాయస్థానంలో వాడికి జడ్జిమెంట్ అయిపోయింది, తీర్పు తీర్చబడింది. వాడు నరకాగ్ని గుండానికే, వాడికి ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇంకా. కాబట్టి వాడి ఆలోచన ఏంటంటే, నేను నరకానికి పోతే నేను ఒక్కడనే పోకుండా ఈ మానవ జాతి మొత్తాన్ని కట్టగట్టుకొని నాతో కూడా తీసుకెళ్లాలని వాడి కుట్ర. చూసారా ఎంత పెద్ద ప్లాను? నేను ఒక్కడనే ఎందుకు పోతా? నేనేమో నరకానికి, మీరేమో దేవుని దగ్గర పోతారా? మీరు ఎట్ట పోతారు నేను చూస్తాగా? నువ్వు, నీ బిడ్డ, నీ భార్య, నీ పిల్లలు, మీరందరూ దేవుణ్ణి నమ్ముకుంటారా? దేవుని మాట మీరు పరిశుద్ధులుగా మారిపోతున్నారంటే వాడికి గిట్టిద్దాగా, వాడికి ఇక క్షణం కూడా అన్నంది కూడా తినబుద్ధి కాదు. వాడు తిననుకోండి వేరే సంగతి, మనకు అర్థం కావడం కోసం. వాడికి నిద్ర పట్టదు, అన్నం తినబుద్ధి కాదు. వాడి పని అంతా దేనికోసం అంటే పాడు చేయటం కోసం, నాశనం చేయడానికి, కుటుంబాలను పాడు చేయడానికి, పిల్లల్ని పాడు చేయడానికి. అందుకే మనుషుల మధ్యలో తిరుగుతా ఉన్నాడు అన్నమాట. దేవుడేమో పరిశుద్ధులుగా మార్చాలని దేవుడు పిలుస్తుంటే, వాడిని నాశనం చేయడానికి వాడు తిరుగుతూ ఉన్నాడు. వాడు మన ఇంటికి కూడా వస్తాడు. ఈ రాత్రి మనం తెలుసుకోవాలి. వాడు మన ఇంటికి కూడా వస్తాడు కాదు, కాచుకొని ఉంటాడు, వచ్చే ఉంటాడు చాలాసార్లు. మనల్ని విడిచిపెట్టాడు. ఎప్పుడు నువ్వు నాశనం అవటమే వాడి అంతిమ లక్ష్యం. వాడు ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాడు. కొంతమంది పోలీసు అవ్వాలని రాత్రింబగళ్ళు చదువుతారు, కొంతమంది కలెక్టర్ అవ్వాలని రాత్రింబగళ్ళు చదువుతారు, కొంతమంది టీచర్లు అవ్వాలని రాత్రింబగళ్ళు చదువుతారు. వాడు నిన్ను పాడు చేయటం కోసం రాత్రింబగళ్ళు పనిచేస్తాడు. నిన్ను దేవుడి నుంచి దూరం చేయటమే, సర్వనాశనం చేయటమే నీ కుటుంబానికి వాడి పని. అది పెట్టుకొని అసలు ఈ లోకాన్ని ఇట్లా ఉందంటే, ఇంత ఘోరంగా ఉందంటే వాడి మూలానే, వాడి పుణ్యమానే లోకం అంతా ఇంత మారిపోయింది. లోకంలో ప్రతి ఒక్కరిని చెడగొట్టాడు, ప్రతి ఒక్కరిని పాపంలో పడేశాడు. వాడు చాలా తెలివిగా మన ఇంట్లో కూడా వస్తాడు. మన ఇంట్లోకి ఎట్లా వస్తాడంటే చెప్తున్నాడు. వాడు
ఆడవారిని టార్గెట్ చేస్తాడు. ఎవరిని టార్గెట్ చేస్తాడు చెప్పండి? ఆడవారిని టార్గెట్ చేస్తాడు. మగవాళ్ళని టార్గెట్ చేయడు. ఎందుకు టార్గెట్ చేయడం అంటే ఆడవాళ్ళు చాలా బలహీనంట. ఆడవాళ్ళు ఏంటంట చూడండి ఒకసారి, ఇదే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము చూడండి. 3వ అధ్యాయంలోనే 5వ వచనం చూడండి, 7వ వచనం చూడండి. 7వ వచనం 1 పేతురు 3:7. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించు అంటున్నాడు భర్తతో దేవుడు. భార్య ఎవరట? మిక్కిలి బలహీనమైన, ఎక్కువ బలహీనమైన ఘటం. ఘటం అంటే మట్టి పాత్ర, బలహీనమైన ఘటం. అంటే ఆడవాళ్ళ మనసు చాలా బలహీనమైనది, సున్నితమైనది. ఊరికనే నమ్మేస్తారనమాట. ఊరికనే బొట్టలో మాయలో పడిపోతారు. ఏమండి, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుందంటే ఆడవాళ్ళు బలహీనమైన మనసు అంటే ఊరికనే నమ్మేస్తారు. వాళ్ళు చాలా మృదువైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళు, చాలా మెత్తని మనసు అన్నమాట. వెంటనే నమ్మేస్తారు, బొట్టలో ఊరికనే మాయలో పడిపోతారు అన్నమాట. అందుకే బలహీనమైన ఘటమని వాళ్ళని సన్మానించి జాగ్రత్త అని బైబిల్ గ్రంథం చెప్తుంది కదా. మొట్టమొదటిగా ఈ లోకంలో మొట్టమొదటి మనుషులు ఇద్దరిని దేవుడు సృష్టించాడు కదా. ఎవరు వాళ్ళిద్దరు? అవ్వ, ఆదాము. అయితే వీళ్ళిద్దరిని సృష్టించిన తర్వాత దేవుడు తోట వేసాడు. తోటలో మంచి ఫలాలన్నీ ఉన్నాయి. చక్కగా దేవుడు సాయంకాలం సమయంలో చల్లపోటు వేళ వస్తున్నాడు. వాళ్ళతో కాసేపు ముచ్చటించి వ్యవహారం మాట్లాడి సరదా కబుర్లు చెప్పేసి మరలా పరలోకానికి వెళ్ళిపోతున్నారు. రోజు అట్లా ఈ సహవాసం జరుగుతూ ఉంది. వీళ్ళు మంచిగా ఫలాలు తింటున్నారు. అయితే తోట మధ్యలో ఒక చెట్టు ఉంది. ఈ ఒక్క చెట్టు మాత్రం, దీని ఫలాలు మాత్రం మీరు తినొద్దు. ఇంకేదైనా మీ ఇష్టం, ఏదైనా తినొచ్చు, డబ్బులేం లేదు, ఫ్రీ కోసుకొని మొత్తం తినొచ్చు, కానీ ఇది ఒక్కటే తినొద్దు అని చెప్పాడు. సర్లే అని దాన్ని తినకుండా వీళ్ళు మిగతా తింటూ కాలం గడుపుతా ఉంటే దుష్టుడు వచ్చాడనమాట. ఆ తోటలోకి అడుగు పెట్టాడు. అడుగు పెట్టి ఆదాము దగ్గరికి వెళ్ళాడా, అవ్వ దగ్గరికి వెళ్ళాడా? అవ్వ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకని ఇందాక చెప్పా కదా, ఆదాము దగ్గరికి వెళ్తే పప్పులు ఉడకో. కాబట్టి ఎవరి దగ్గరికి వచ్చాడంటే అవ్వ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఎంత తెలివి, వీడికి ఏం తెలియనట్టు అన్ని తెలుసు వాడికి. సాతానికి ఎక్కువ తెలివి ఉంటుందా, మనకి ఎక్కువ తెలివి ఉంటుందా? వాడికి ఎక్కువ తెలివి. సింపుల్ నా దగ్గర వాడు వచ్చి ఏమడుతున్నాడంటే ఆదికాండం 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో వచ్చి చెప్తుంది, ఇది నిజమా? అవునా? మాయమ్మే, ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా? అన్ని తనకు తెలియనట్టుంది అని అడిగాను. అందుకు స్త్రీ, అవును, ఈ తోట చెట్ల ఫలంలో మేము తినవచ్చును. అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలంను గురించి దేవుడు మీరు చావుకున్నట్లు వాడు తినకూడదని చెప్పాడని చెప్పింది. ఇది నిజమా? అవునా? ఇది తింటే మీరు చచ్చిపోతారా? దేవుడు అట్లా చెప్పాడా అని చెప్తే, అవును, దేవుడు ఈ ఒక్క చెట్టుకే తినొద్దన్నాడు, మిగతాది తినొచ్చు అన్నాడంటే, పిచ్చిదానా, నువ్వు ఇంత తెలివి తక్కువ దాని ఉన్నావు, నాకు అర్థం కావట్లా. నువ్వు ఇది కనుక తినేస్తే నువ్వు దేవునితో సమానమైన దానం అయిపోతావు తెలుసా? ఇది అనగానే ఉబ్బిపోయింది ఇంతలా ఓకే సార్. పోస్ట్ పెద్దప్పుడు ప్రమోషన్ వచ్చిందంటే ఇప్పుడు ఇంట్లో నుంచి పెత్తనం అంతా ఇక్కడ నుంచి మెత్తది కాదు, నీదే బీరువా గిరువా తాళాలని ఇస్తే ఎటువంటి పెద్ద పోస్ట్ వస్తుందంటే నువ్వు ఇప్పుడు మనిషిగా ఉంటావు, ఒక నచ్చుతా, నువ్వు ఏమైపోతావు, ఇది తింటే నువ్వు దేవత లెవెల్ అయిపోతావు, నువ్వు దేవునితో సమానమైన దాన్ని పెద్దదాని అయిపోతావు, అవునా అని చెప్పేసి ఆశ కలిగింది. ఆశ కలిగి ఒక్కసారి పిచ్చిదాన్ని ఒకసారి పండు చూడు, ఒక్క దాని వైపు చూడండి. అప్పుడు ఏమేం చేసిందంటే, దేవుడు తినొద్దని చెప్పాడు కానీ చూడకూడదని చెప్పలేదుగా. కాబట్టి చూసిందంట. చూడొద్దని చెప్పలేదు కదా దేవుడు. దేవుడు తినొద్దని చెప్పాడు, చూస్తే ఏమైంది అని చెప్పని చూద్దాం అనుకొని చూసిందంట. చూస్తే అది చూపునకు ఎట్టుందో తెలుసా? బాగా రమ్యమైనదిగా, అందంగా నిగనిగలాగిపోతా ఉంది. అంటే సాతాను అట్లా చేసి అప్పటిదాకా మెరవలేదు అది. ఈ మాట విన్న తర్వాత చూస్తే మెరుస్తుంది. ఇప్పుడు అందంగా కనబడుతుంది, నిగనిగలాడుతూ ఉంది. చూస్తుంటే దేవుడు తినొద్దన్నాడు కానీ ముట్టుకోవద్దనలేదుగా అనుకొని వెళ్ళి అట్లా ముట్టుకొని తెంపేసిందంట. తెప్పించిన తర్వాత
దేవుడు తినొద్దన్నాడు కానీ వాసన చూడొద్దన్నాడు నేను అన్నదంట. వాసన చూస్తే కమ్మగా, అసలు మైండ్ పోయింది అనమాట. ఒకేసారి కమ్మగా అనిపించింది. ఇంకెంతసేపు వాసన చూస్తూ దేవుడు తినొద్దన్నాడు కానీ టేస్ట్ చూడొద్దని చెప్పలేదు కదా. ఉట్టే టేస్ట్ చూసి ఉమ్మేయి అని చెప్పిందంట సాతాను. టేస్ట్ అట్లా చూసి ఆ లోపల టేస్ట్ చూస్తే బాగా మంచిగా ఉందంట. ఉమ్మేద్దామనే తినదంట. ఇంకెట్టాగు లోపల దాకా తినేసా, మొక్క లోపల దాకా వెళ్ళిపోయింది, ఏం వస్తావులే మింగేద్దాం అనుకొని మింగేసిందంట. మింగేసిన తర్వాత సాతాను మళ్ళీ చెప్పిందంట, ఇప్పుడు కొంచెం తిన్నట్టే, కాయ మొత్తం తిన్నట్టే కదా, ఇంక కాయ తినేసేయి అని చెప్తే కాయ మొత్తం తినేసిందంట. తిన్న తర్వాత చాలా బాగుంది కదా, ఒకటి తిన్నట్టే, కడుపు నిండా తిన్నట్టే కాబట్టి లాగించేసే నీకు ఇష్టం అని చెప్తే లాగే 10-15 కాయలు లాగేసిందంట. అవ్వ తిన్నది ఒక కాయ, ఎక్కువ కాయలా? బైబిల్ చూద్దాం చూడండి బైబిల్లో ఏముందో. 6వ వచనం చూడండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని, కొన్ని అంటే ఒకటా ఎక్కువ తినదు, ఒకటి కాదు, కొన్ని తీసుకొని తిని తర్వాత ఏం చేసింది తెలుసా? తనతో పాటు తన భర్తకును ఇచ్చాను, అతను కూడా తిన్న. అయితే ఇది వెంటనే జరగలేదు. బైబిల్లో మాటలు వెంటనే రాస్తారు కానీ అది జరగటానికి కొంచెం టైం పట్టింది, మధ్యలో కొంచెం టైం ఉంటుంది. ఈమె తినేసిన తర్వాత, ఈమె తిన్న తర్వాత ఇంకా మాయమైపోయింది. ఈ దృష్టి లేదు, పక్కన సత్వం లేదు, ఇక దాని పని అయిపోయింది, గెలిచిందిగా, అనుకున్న సాధించిందిగా, పత్తా లేకుండా పారిపోయింది. ఇంకేమో పాపం ప్రవేశించిందిగా. చిన్నగా కడుపు నొప్పి, ఏదో రకరకాల వికారంగా వాంతుల్లాగా అనిపిస్తా ఉంది. అప్పుడు దాకా ఏం లేదు, ఇట్లాంటి అసలు ఫీలింగ్స్ ఏ లేవు. పరిశుద్ధులుగా చేశాడు కదా దేవుడు. ఇక ఏమొక అర్థమైపోయింది. చూస్తే బట్టలు లేవు, దిగంబరి అని తెలుసుకుంది. అర్థమైపోయింది. అప్పుడు ఏమో చచ్చిపోతాను, దేవుడు అన్నట్టుగా ఆయనకు శాపం వచ్చింది, చచ్చిపోతానని అనుకున్నదేమో. నేను ఒక్కదాన్ని చావటం ఏంటి, ఆయన్ని కూడా నాతో పాటు తీసుకుని ఆయన బతకటం నేను చావటం ఏంటి, ఎట్లా నేను తినేశాను, చిన్నగా ఏదో ఒక మాట చెప్పి ఎన్ని కూడా తినిపించేస్తే ఒక పని అయిపోద్ది అనుకుని మనసులో అనుకున్నదట. అనుకుని చిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళిందంట. ఎవరి దగ్గరికి? ఆ భర్త. ఎవరు ఆయన పేరు? ఆదాం దగ్గరికి వెళ్ళిందంట. ఏమండి అని, ఏంటి ఈ కాయలు, ఏంటి ఇచ్చేది, ఎక్కడ ఏ చెట్టు కాయలు, ఈ కొంప తీసి అక్కడికి తీసుకొచ్చావు ఏంటనంటే, అవును అక్కడే తీసుకొచ్చాను. ఓమో ఇది తినొద్దని చెప్పాడు కదా దేవుడు, ఎందుకు తిన్నావు నువ్వు అని అంటే, ఏదో అట్లాగా తినాలనిపించింది, తినేసాను, జరిగిపోయింది, ఒక కథ జరిగిందిలే, నీకు తెలీదు. సరే నేను ఎట్లాగో దేవుడు చచ్చిపోతాను కాబట్టి నేను చచ్చిపోతాను, నువ్వు మాత్రం ఒక్కడివే ఇంకో భార్యను పెళ్ళాన్ని చేసుకుని మంచిగా సుఖంగా ఈ తోటలో జీవిస్తా ఉండు అని చెప్తే, పిచ్చిదానా, ఇంకో నేను ఎట్లా చేసుకుంటాను, ఉన్నది నువ్వు ఒకదానివే కదా, అదే ఉందిలే అయ్యా, నీ ఒంట్లో ఇంకా చాలా ఎముకలు ఉన్నాయి కదా, దేవుడు ఇంకో ఎముకను తీసాను సీన్ చేసి ఇచ్చేస్తాడు, అది పెద్ద ఇదేముంది, సరే ఎంతకాలం కలిసి ఉన్నాము, సరే మరి నా బతుకు నాది, నీ బతుకు నీది, నా జీవితం అయిపోయిందిలే, నా మీద ప్రేమ ఏం లేదులే నీకు, ఇక నేను చచ్చిపోతాను, నువ్వు మంచిగా ఇంకో భార్యతో మంచిగా ఇదిగా ఉండదని కొంచెం మాయల్లో పడేస్తా ఉంటే, అట్లా లేదు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ, ఇంతకాలం ఎట్లా ఉన్నావు, మరి నేనేం చచ్చిపోతున్నా, మరి నువ్వేం బతికుంటావు, ఇంకో భార్యతో ఉంటూ మరి నేను చేస్తానంటే, మరి ఇదే మరి ఏం చేయను, మరి నేను కూడా తింటా మరి అని మనోడు ఏం చేశారంట, తినేశాడు. ఒక పెద్ద మహా అనుభవం కలిగిన దైవజనుడు అలాగ సంఘటన ఖచ్చితంగా ఇలా జరిగి ఉంటది అని ఈ విషయం చెప్పాడు అన్నమాట. ఖచ్చితంగా అలా జరిగి ఉంటుంది. ఎందుకంటే వెంటనే ఏమో తినేయటం, ఇచ్చేయటం, ఆదాము తినేయటం, ఏం మాట్లాడకుండా ఆడం తినేస్తాడా, అంత పిచ్చోడా? ఖచ్చితంగా వారి మధ్యలో, భార్యాభర్తల మధ్యలో సంభాషణ జరిగి ఉంటుంది. మీకు కావాలంటే ఇదిగో ఇక 4వ అధ్యాయము, ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అని అన్నదంట. తర్వాత ఆమె తన తమ్ముడు హేబెల్ను కన్ను. ఫస్ట్ కయీను కని వెంటనే హేబెల్ను కంటం జరిగిద్దా? ఈ రెండింటి మధ్యలో కొంత టైం ఉంటుందిగా, కనీసం 1 సంవత్సరం అయినా ఉండాలి కదా. కానీ బైబిల్లో వెంటనే రాయబడతాయి, కానీ వాటి మధ్యలో టైం అనేది ఉంటది. కయ్యను కన్నా వెంటనే ఈరోజు సోమవారం కయ్యను కంటే మంగళవారం హేబెల్ను కంటే కుదిరిద్దా?
కానీ స్టోరీ రాసేటప్పుడు రాస్తాం, కానీ వాటి మధ్యలో టైం ఉంటుంది. అక్కడ కూడా తిన్న వెంటనే ఆదాముకి ఇలా మధ్యలో చాలా విషయాలు జరిగింది. అంటే సాతాను తెలివిగా ఏం చేశాడంటే హవ్వ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆమెను మోసం చేయగలగవచ్చు మనం. ఆమె మనసు చాలా సున్నితమైనది. ఆడవాళ్ళు ఊరికి నమ్మేస్తారు. బుట్టల్లో మాయలో పడేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్తేనే వర్కౌట్ అవుతుందని సాతాను ముందే తెలుసుకొని అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అందుకే అవ్వ ఖచ్చితంగా మరి మోసపోయింది. మొదటి తిమోతి పత్రిక చూడండి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, మొదటి తిమోతి 2:13లో ఏముందో తెలుసా? మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధంలో మోసపరచబడింది. ఎవరు? స్త్రీ. స్త్రీనే సర్పం మోసం చేసింది. అందుకే స్త్రీ ఎక్కువ బలహీనమైన ఘటమని వాడు ఎవరి దగ్గరికి వస్తాడంటే కుటుంబంలో స్త్రీ దగ్గరికే వస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఇద్దరు భార్యాభర్తల గురించి నేను మీకు చెప్తున్నా. ఒకసారి 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము చూడండి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూస్తే, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని. ఇక్కడ ఒక్కడే పురుషుడు ఎవరంటే యేసు ప్రభువారు. మిమ్మును నేను ప్రధానం చేశాను కన్యకగా. స్త్రీ అంటే సంఘం. క్రీస్తు సంఘం ఉంది కదా భూమి మీద. అంటే మనం విశ్వాసులం, రక్షింపబడిన మనమంతా పెండ్లి కుమార్తె. పెండ్లి కొడుకు ఎవరు అనంటే యేసు ప్రభువారు. ఆ ఒక్కనే పురుషునికి మనల్ని పౌలు గారు ప్రదానం చేశారంట. ఆనాడు యోసేపుకు మరియ ప్రదానం చేయబడినట్టు, ఆదాముకు హవ్వను ప్రదానం చేసినట్టు, సంఘం అనే స్త్రీని యేసు ప్రభు అనే పురుషునితో ప్రదానం చేయబడింది. మనం ఆయనకు భార్య. యేసు ప్రభు వారికి మనం భార్య స్థానంలో ఉన్నాం. యేసు ప్రభు వారు పురుషుడైతే, భర్త అయితే భక్త సమాజం ఏమన్నమాట? భార్య. అంటే మన పెండ్లి కుమార్తె. మనం పెండ్లి కుమారుడు ఎవరు? యేసు ప్రభు వారు. భార్య స్థానంలో సంఘం ఉంది, భర్త స్థానంలో యేసు ప్రభు వారు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో మోసం చేయడానికి సాతాను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరు బలహీనులు? సంఘం దగ్గరికి రావాలి. సంఘం భార్య కదా. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారిని బొట్టలో పడేయటం వాడి వల్ల అయితే ట్రై చేశాడు కదా. యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత అరణ్యంలో ఉన్నప్పుడు 40 రోజులు సాతాను వాడిని యేసు ప్రభుని ఏం చేశాడు? శోధించాడు కదా అరణ్యంలో ఉన్నప్పుడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను, దీని మీద నుంచి కిందకు దూకు, ఏంటి నా కాళ్ళకు మొక్కు, ఇదంతా నీకే ఇస్తా అని అతను పాపంలో పడేయటం కోసం యేసు ప్రభువాన్ని శోధించడానికి ప్రయత్నించాడు. ఓడిపోయాడా? గెలిచాడా? ఓడిపోయి తోక ముడుచుకొని పత్తా లేకుండా పారిపోయాడు. యేసు ప్రభు వారు పురుషుని మరి స్థానంలో ఉన్నాడు కాబట్టి, కడపటి ఆదాము స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన సాతాను పప్పులు ఉడకలేదు కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఎవడి మీద చేశాడు తెలుసా? సంఘం మీద చేశాడు. స్త్రీ. సంఘం అంటే సంఘ కన్యక అన్నమాట. సంఘ కన్యక బలహీనురాలు, స్త్రీ బలహీనమైన ఘటం. సంఘం కూడా బలహీనమైంది కాబట్టి సంఘం మధ్యలో జొరబడి, కుటుంబాలలో కూడా స్త్రీలోకి జొరబడి, ఇప్పుడు యోబు కుటుంబంలో సాతాను ఎవరిలో దూరిందో తెలుసా? యోబు కుటుంబంలో భార్యలోకి దూరింది. యోబుకు భయంకరమైన శ్రమలు వచ్చాయి. ఆస్తి ఎంత పోయింది, పిల్లలందరూ చచ్చిపోయారు, ఒంటి నిండా రోగం వచ్చింది, చిలపెంకు తీసుకుని గోక్కుంటున్నాడు, దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు. భార్య ఏమన్నా తెలుసా? ఇంకా దేవుడు 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 అంటే ఇంకేం దేవుడయ్యా, ఇంత దుమ్మెత్తి పోసి దేవుడి మీద సావరాదని చెప్పి. అంటే సాతాను ఆమెలో దూరి ఆమెతో ఇదిగో ఇలాంటి మాటలు పలికించాడు, దేవుణ్ణి దూషించే మాటలు పలికించాడు. అందుకే సాతాను ఈనాడు సంఘములోకి వచ్చింది, సంఘం అనే స్త్రీలోకి వచ్చింది. రకరకాల దురాత్మ, రకరకాల దుర్బోధల పేరట. ఏమండి, కొంతమంది కొన్ని బోధలు ఏమన్నా తెలుసా? మీరు శారీరకంగా ఎన్ని పాపాలను చేసుకోవచ్చు, ఆత్మ పవిత్రంగా ఉంటే చాలని అనే వచ్చే బోధన కూడా.
సాతాను చాలా తెలివిగా దేవుని సంఘాలను టార్గెట్ చేస్తాడు, విశ్వాసులను టార్గెట్ చేస్తాడు, వారి కుటుంబాలను టార్గెట్ చేస్తాడు. అందుకే చూడండి, దేవుడు నిజంగా ఎంత తెలివైన వాడంటే, సాతాను ఇలా టార్గెట్ చేస్తున్నాడని తెలిసి ప్రతి ఇంట్లో స్త్రీయే ఎక్కువ శాతం రక్షణలోనికి వచ్చేటట్టుగా దేవుడు ప్లాన్ చేశాడు తెలుసా. ప్రతి ఇంట్లో మందిరాలకు వచ్చేది ప్రతి సండే ఎవరు ఉంటారు? స్త్రీయే ఉంటుంది. ఎక్కడైనా చూడండి, ఏ సంఘంలో చూడండి, మెజారిటీ ఎవరు వస్తారు తెలుసా? స్త్రీ ఫస్ట్ మారు మనసు రక్షణ పొందితే స్త్రీ ద్వారా భర్త, పిల్లలు మొత్తం రక్షణకు వచ్చేస్తారు. కానీ భర్త రక్షణ పొంది స్త్రీ పొందలేదు అనుకో, 4 రోజులకి భర్త కూడా దెబ్బకి. సో అందుకే సాతాను టార్గెట్ కూడా స్త్రీ మీద, సంఘం మీద ఉంటుంది, ఇంట్లో స్త్రీ మీద ఉంటుంది. కాబట్టి స్త్రీ లేని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. నిన్ను బట్టే నీ భర్త రక్షింపబడతాడు, నిన్ను బట్టే నీ పిల్లలు రక్షింపబడతారు. నీ ప్రార్థన, నీ భక్తి నీ కుటుంబాన్ని కాపాడుతుంది. నీ కుటుంబం కాపాడిందంటే ఇలా ప్రతి స్త్రీ తన కుటుంబాన్ని దేవునిలోకి తెచ్చుకుంటే, నడిపించుకుంటే ఆ సంఘం అంతా ఎంత చక్కగా ఉంటుంది. ఆ సంఘంలో కుటుంబ సమేతంగా అందరూ కూర్చి దేవుని ఆరాధిస్తే ఈ లోకం మాయ, మన జీవితం మున్నాళ్ళ ముచ్చట. ఏ క్షణాన మరి గడిచిపోతుందో తెలియదు, ఏ క్షణాన ముగించబడుతుందో తెలియదు. మన జీవితం ఆవిరి లాంటిది, చూస్తూనే ఉన్నాం. మేము అనుకోవచ్చు, మనం నాకేంటి 30 సంవత్సరాలే, నాకేంటి 40 సంవత్సరాలే, ఇంక 50, ఇంకో 50 ఉంది అనుకోవచ్చు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన, నువ్వు ఇంకా వయసు ఎక్కువ ఉన్నంత మాత్రాన నువ్వు బ్రతుకుతావని గ్యారంటీ ఏమైనా ఉందా? మన కళ్ళ ముందు చూస్తున్నాం, మనమే షాక్ అయిపోతాం. ఒక్కోసారి పలానా వ్యక్తి మన ఊళ్ళో చచ్చిపోతే, అవునా ఇప్పుడు నా కోర్టు దగ్గర కూర్చున్నాడు, నాతో మాట్లాడడానికి చచ్చి ఆయన చేయడం ఏంటి అనుకుంటాం. మనమే నమ్మలేం. నువ్వు ఉంటే దొక్కలా ఉన్నంత మాత్రం నువ్వు 40 సంవత్సరాలు బతుకుతావని గ్యారంటీ ఏం లేదు. నువ్వు ఆరోగ్యం ఉన్నంత మాత్రం, ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్న బాగానే ఉన్నాం, రోడ్డు మీద వెళ్ళగానే బైక్, ట్రాక్టర్ కొట్టేసి, లారీ కొట్టేసి, బస్సు కొట్టేసి దరిద్రం చుట్టూ ముట్టుకుంటే ఒకసారి ఏం జరిగింది తెలుసా? మనం ఇట్లా నిల్చొని ఉంటామా, పైన కరెంటు మెయిన్ వైర్ తగ్గి నెత్తి మీదే కొడుతుంది. మనం అనుకుంటాం, నేను బయటికి వెళ్ళలేదు, నన్ను ఏ లారీ కొట్టదు, ఏంటి నేను ఏం తాగలేదు, మంచి బాగానే ఉన్నాం అనుకుంటాం. అసలు ఏం జరిగిద్దో ఏ క్షణాన్ని ఏం తెలియదు. ఉన్నోడు కూర్చున్నట్టునే. మా అత్తగారి అమ్మగారు ఉన్నారు, ఆ మంచిగా నవ్వుకుంటూ అన్నం తింటుంది, ముద్దెట్టి చేతులను మిగిలిపోయింది, టప్పని పడిపోయింది, స్టోక్ వచ్చేసి వెళ్ళిపోయింది. ఎప్పుడు అనుకుంటారు అట్లా. ఒక ఆవిడ ఉంది, గట్టిగా నవ్వుతూ ఉంది, ఇంకా ఉండిపోయింది అక్కడ. మా ఊళ్ళో ఒక పెద్ద ఆవిడ ఉంది, వాళ్ళ బంధువులు ఒక ఆయన చనిపోయాడు అన్నమాట, మందు తాగి చనిపోయాడు ఆయన. ఫలానా ఆయన చనిపోయాడు అని చెప్పారు, ఎవరో ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి అన్నది అంతే, ఏమో కూడా పగటి తన్నేసింది. ఫలానా ఆయన చనిపోయినా అని ఒకేసారి షాక్ అయింది, అట్టాగే ఉండిపోయింది. ఒకే రోజు 2 శవాలు. మనిషి జీవితం చాలా చిన్నది. అందుకే